అధ్యక్ష 2016 నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో ఇన్సూరెన్స్ కార్యక్రమం అమలు చేసింది అధ్యక్ష. ఇది ఖరీఫ్కి రబీకి రెండు కలిసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతుల వాటాతో ప్రీమియం కట్టి సకాలంలో చక్రంగా జరిగేది అధ్యక్ష. 2018-19 సంవత్సరం ఈ ప్రభుత్వం మారింది అధ్యక్ష. మారిన తర్వాత ఏదైనా ఒక ప్రభుత్వం మారితే కార్యక్రమాన్ని కొనసాగించాలి, లేకపోతే ఏదైనా కార్యక్రమం పెట్టి రైతుకి మేలు చేయాలి. 18-19 ఇన్సూరెన్స్ మాట ఎక్కడ ఎత్తలేదు అధ్యక్ష. ప్రభుత్వం ఆ రోజు మరి ఎవరు సలహా ఇచ్చారో ఏంటో తెలియదు, కానీ మేమే ఒక సొంత బీమా కంపెనీ నేను చెప్పిన దాంట్లో రాజకీయ విమర్శ ఎక్కడ ఉండదు, వినండి. తప్పుంటే మళ్ళీ అడగండి, చెప్తాను. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, వాస్తవం చెప్పాలి. మేము చేసిన నిర్ణయం మంచిదో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. మీరు అడిగారు, నేను చెప్తాను. ఆ రోజు ఎవరు సలహా ఇచ్చారో కానీ ప్రభుత్వమే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టి దాని ద్వారా ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ప్రకటించింది. 18కి 19కి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. మీకు కావాలంటే రికార్డులన్నీ పంపిస్తాం. ఆ రోజు 2019-20 సంవత్సరానికి శాసనసభల అధ్యక్షుడు నేను కూడా ఉన్నాను. ఆ వేళ మంత్రి గారు, ఆ పేరు కూడా చెప్పను, 2 గంటల డిస్కషన్ అయితే మేము డబ్బులు కట్టేశాం మేము డబ్బులు కట్టేశాం ఇన్సూరెన్స్ ఇచ్చేస్తామంటే ఆ రోజు వాస్తవం తెలిసినటువంటి పార్టీగా చాలాసేపు రిక్వెస్ట్ చేశాం. మీరు కట్టలేదండి, తప్పుడు సమాచారం ఇస్తున్నారు, దీనివల్ల రైతులు నష్టపోతున్నారు, ఒకసారి మీరు ఆలోచించండి, ప్రెస్టేజ్ పడకండి అని చెప్పినా సరే ఎక్కువ ముందున్నారని బుల్డోజ్ ప్రశ్నిస్తే ఆ రోజు మా నాయకుడు అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడిగా 45 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు పోడియం దగ్గరికి వెళ్ళలేదు. అన్యాయం జరుగుతుంది రైతుకని ఆ రోజు పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన కూడా తెలియజేస్తే ఆ రోజు రాత్రి అధ్యక్ష మేము ఏదైతే పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన చేశామో ఆ రోజు 30 నవంబర్న మధ్యాహ్నం మేము నిరసన చేస్తే ఆ వేళ అర్ధరాత్రి ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష, ఇన్సూరెన్స్ కట్టినట్టుగా. ఆ ఒక్క సంవత్సరమే ఏదైతే మేము పోడియం దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి రైతులు నష్టపోతున్నారని చెప్పాము, ఆ సంవత్సరమే జీవో ఇచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ఇన్సూరెన్స్ ఇచ్చింది అధ్యక్ష. ఇది వాస్తవం. ఇది 5 సంవత్సరాల్లో ఒక్క ఖరీఫ్కి తప్ప రబీకి ఒక్క పైసా ఇన్సూరెన్స్ కట్టలేదు అధ్యక్ష. మేము గొంతు చించినట్టుగా అరిస్తే 2022-23 సంవత్సరంలో రబీకి ఇన్సూరెన్స్ కట్టారు అధ్యక్ష. కట్టారంటే డబ్బు కట్టలేదు, ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో 644.56 కోట్లతో 2022-23 రబీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుందని ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. 23 ఇప్పుడున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 644 కోట్లు ఒక పైసా ఇన్సూరెన్స్ కట్టలేదు ఏ ఒక్క రబీకి. ఇప్పుడే గౌరవ మంత్రి శాసన మండలి చెప్పారు, మిరప పోయింది, అది పోయింది, ఇది పోయింది, డబ్బే కట్టలేదు. మీరు ఒకవేళ తప్పు అయితే ఆఫీసర్స్ ఉన్నారు, మీరు ఒక ఇద్దరు రండి, మా ఆఫీసర్స్ ఒక ఇద్దరు ఉంటారు, నేనుంటాను, రికార్డ్స్ బయట పెడతాం. సీక్రెట్ ఏమీ లేదు, దాపరికం అనేది లేదు, కాగితాలు అనేవి ఉండవు ఎక్కడ కూడా. ఇది జరిగింది అధ్యక్ష. ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 3 సభ్యులతో ఒక కమిటీ వేశారు, మంత్రివర్గ సభ్యులతో. మేము అందరితో మాట్లాడాం. ఉచిత బీమా ఈ క్రాప్ విధానంతో పెడుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ క్రాప్ ఎంతమందికి అయింది ఈ రాష్ట్రంలో? ఈ క్రాప్ ఫుల్ఫిల్గా చేశాం మనం. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ సచివాలయం దగ్గరికి వెళ్ళండి, ఈ క్రాప్ జరగలేదు. ఈ క్రాప్ జరగకపోతే ఇన్సూరెన్స్ కట్టలేదు. మొత్తం అందరికీ నష్టం జరిగింది అధ్యక్ష. ఎవరికి ఇన్సూరెన్స్ అందలేదు, పేరుకే ఉచిత బీమా. ఎవడు కట్టాడో తెలియదు, ఎవడు కట్టలేదో తెలియదు. కనీసం కడితే కనీసం వాళ్ళకి ఇన్సూరెన్స్ మీద ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, వచ్చిందో లేదో తెలుసుకుంటారు. ఉచిత పంటల బీమా వల్ల చాలా మంది నష్టపోయారు అధ్యక్ష. అందుకే మీకు చెప్తాను, వినండి.
అందుకే మొన్న సబ్ కమిటీ అయిన తర్వాత అందరితో మాట్లాడా. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందో, కేంద్ర ప్రభుత్వ సహాయం, ఆంధ్ర ప్రభుత్వ సహాయం, ఏదో రైతులకి భారం మోపేస్తాం అంటారు. ఎంతండి? ఆహార ధాన్యాలు, నూనె గింజలు అయితే 1.5% ప్రీమియం అండి రైతులు కట్టవలసింది. వాణిజ్య ఉద్యాన పంటలు అయితే 5% అండి. కనీసం ఇవి కడితే నేను ఇన్సూరెన్స్ కట్టాను, కనీసం నాకు వస్తుందని ఒక ఆలోచన ఉంటుంది. మీరు పేరుకు ఉచిత బీమా పెట్టారు, ఎవడు కట్టాడో తెలియదు, ఎవడు కట్టాలో తెలియదు, ఈ క్రాప్లో ఎవడు వచ్చాడో తెలియదు. లిస్టులు వచ్చేసరికి నాకు రాలేదు గందరగోళం జరిగింది. నేను అడుగుతున్నాను, మీరు అసలు ఇన్సూరెన్స్ మీద మాట్లాడే 5 సంవత్సరాలు రబీకి కట్టలేదండి. రబీకి 5 సంవత్సరాల పేరు ఎత్తలేదు. మంత్రి గారు బ్రీఫ్ చేయండి మంత్రి. 5 సంవత్సరాలు రబీ పేరు ఎత్తలేదు. మేము ఈ రోజు ఇన్సూరెన్స్ మొన్నే మేము సబ్ కమిటీ అయిన తర్వాత మేము లేటుగా వచ్చాం. ఇన్సూరెన్స్ కంపెనీలకు పెడితే మీరు ఈ కొత్త విధానంలోకి వెళ్తే ఈ సంవత్సరం ఇబ్బంది అవుద్ది, ఈ సంవత్సరానికి మీరు పాత విధానంతో వెళ్ళండి అంటే మేము పాత విధానానికి వెళ్ళి రబీకి ఈ సంవత్సరం నిన్నే అనౌన్స్ చేశాం. ఈ సంవత్సరం రబీని కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఈరోజు 1500 కోట్ల అప్పు ఉంది. మేము వచ్చి 2 సంవత్సరాలు అవ్వలేదు, 6 మాసాలు అయింది. గత ప్రభుత్వం పెట్టిన బాకీలు మీరు ఏదైతే రబీకి 644 కోట్ల బాకీ ఉందో ఆ అప్పు తీర్చాలి. ఈ సంవత్సరం 1400 కోట్ల అప్పు తీర్చాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్పాం, ప్రాధాన్యత క్రమంలో మీకు ఇన్సూరెన్స్కి మేము ప్రీమియం చెల్లిస్తాం, సహకరించండి అంటే వాళ్ళు ముందుకు వచ్చారు. నేను ఒకటే మాటిస్తున్నాను, రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు ఈ స్కీమ్ వల్ల. ఇదేదో నేను గొప్ప చెప్పడం కాదు, రాజకీయం మాట్లాడడం కాదు. ఎందుకంటే ఇది ఒక్క లోన్ తీసుకున్న వాళ్ళకి కాదు అధ్యక్ష, లోన్ తీసుకోని వాళ్ళకు కూడా ఈ స్కీమ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేస్తున్నాం. దయవుంచి గతంలో చాలా, ఇంకా దాన్ని మాట్లాడుకుంటే సమయం సరిపోదు, చాలా ఇబ్బందులు జరిగాయి. పేరుకే ఉచిత బీమా ఎవ్వరికీ అందలేదు. 1 సంవత్సరం అందింది, అది కూడా బీమా కంపెనీలు ఇవ్వలేదు. మేము పోరాటం చేస్తే డైరెక్ట్గా ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి ఆ 1 సంవత్సరం అందింది. మిగతా సంవత్సరాలు రబీకి లేవు, ఖరీఫ్ కూడా సరిగా లేదు. నేను మాటిస్తున్నాను, రైతులందరూ దీనిలో పార్టిసిపేట్ చేయండి. నామమాత్రపు 1.5%, 5% మీరు కడితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ప్రీమియం చెల్లించి సకాలంలో మీకు ఇన్సూరెన్స్ వచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ఇంకోటి అధ్యక్ష, ఈ సంవత్సరం మామిడి తోటలు మన రాష్ట్రంలో ఎన్నున్నాయి అధ్యక్ష? మామిడి తోటలు ఎప్పుడైనా సరే సకాలంలో ఆదాయం వస్తుందా? బాగా పండుతున్నాయి, గాలిలు వచ్చి మొత్తం పోతున్నాయి. మామిడి తోటలకు ఇన్సూరెన్స్ లేదు. మా పార్థసారథి గారు చెప్పారు, ఏదైనా ఆలోచన చేయండి అంటే మామిడి తోటలకు కూడా ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మీరు సలహాలు ఇవ్వండి, ఇంక చేయండి, ఇది చేస్తే బాగుంటుంది, దీనివల్ల ఇంక 10 మందికి ఉపయోగపడుతుందంటే బేషిజాలు లేవు. మీరిచ్చినా, పబ్లిక్ ఇచ్చినా, మీడియాలో చూసినా, సామాన్య రైతు ఇచ్చినా సరే ఆ సలహా తీసుకుంటాం. దీనివల్ల 10 మందికి ఉపయోగపడుతుందంటే మనస వాచ కర్మన తూచా తప్పకుండా అమలు చేసి, ఎప్పుడైతే నేను చదివామో రైతే రాజు, రైతే వెన్నుముక, మైకుందని ప్రసంగం చేయడం కాదు. ఈరోజు నాకు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు ఈ శాఖ ఇచ్చారు. నా గురించి మీకు తెలుసు, అవకాశం ఉన్న దగ్గర వాడుకుంటాం, 10 మందికి ఉపయోగపడతాం. ఆ రకంగానే ఈరోజు నేను కూడా ఈ శాఖ ద్వారా ఎంతవరకు వీలైతే అంతవరకు అన్ని విధాల రైతులు కాదుకొని, శాశ్వతం ఎవరికీ కాదు పదవులు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, ఫలానా వారి నాయకత్వంలో కార్యక్రమం జరిగిందంటే అది శాశ్వతంగా గుర్తుంటారు తప్ప ఇంకేది ఉండదని నమ్మిన వ్యక్తిని చిత్తశుద్ధితో ఇన్సూరెన్స్ అమలు చేస్తాం. తప్పనిసరిగా ఎడ్యుకేట్ చేస్తాం, సభలు పెడతాం, ప్రతి ఒక్కరికి స్కీమ్లోకి వచ్చి న్యాయం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తానని మీకు మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతాంగ సోదరీమణులందరికీ తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను.